నక్కపల్లి మండలంలో సెప్టెంబర్ 27వ తేదీన ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కొరకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కోసం సన్నాహాలు ప్రారంభించింది. దానికి నిన్ననే పేపర్ నోటిఫికేషను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ఈ నిప్పన్ స్టీల్ ప్లాంటు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉందో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 26వ తేదీన జీవో నంబర్ 76 విడుదల చేయడం జరిగింది. ఇందులో 2 విడతలుగా మొదటి విడతలో 2200 ఎకరాలు, రెండో విడతలో 3800 ఎకరాలు భూములు కేటాయింపులు చేస్తూ ఈ జీవో జారీ చేశారు. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు నక్కపల్లి మండలంలో రాజీపేట, బుచ్చిరాజపేట, చందనాడ, అమలాపురం, డిఎల్పురం, వేంపాడు ఈ రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా 2020 ఎకరాల్లో ఈ ఫస్ట్ విడత ఈ నిప్పన్ స్టీల్ ప్లాంట్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. అయితే ఇప్పుడు సుమారుగా 745 కుటుంబాలు పీడిఎఫ్ అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఏ అయితే రాజీపేట, బోయిపాడు, బుచ్చిరాజపేట కొత్తూరు, చందనాళ్ళు, కర్రివారి వీధి, తమ్మిపేట, తుమ్మలపేట, పాటిమీద, మూలపర్ర, డిఎల్పురంలో వాడపేట ఈ గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో 745 కుటుంబాలని నక్కపల్లి మండలంలోని పెదబోదుగాలం రెవెన్యూలోకి తరలిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఈ 745 కుటుంబాలకి 5 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేస్తూ లాటరీ తీయడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి తరలించే సందర్భంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలి. ఈ ప్యాకేజీ మేము కోరుతున్నది 25 లక్షలు ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం, రాష్ట్ర హోంమంత్రి గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు, ఈ ఆర్ఎండ్ఆర్ అధికారి, నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆర్ఎండ్ఆర్ అధికారి వీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కేవలం 8,98,000 రూపాయలు మాత్రమే ప్రకటించారు. ఈ ప్యాకేజీని నిర్వాసులు ఎవరు కూడా అంగీకరించలేదు. 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి అనేక రూపాయలు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. అయినప్పుడు కూడా ప్రభుత్వం దాని మీద ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ నిర్వాసితుల యొక్క ప్యాకేజీ పూర్తి స్థాయిలో ప్రకటించకుండా, అలాగే ఇప్పుడు ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఇంకా సాగు భూములకి నష్టపరిహారం చెల్లించాలి, డీఫార్మ్ సాగు భూమిలో ఉన్నటువంటి చెట్లకి నష్టపరిహారం చెల్లించాలి, బోరుబావులకు నష్టపరిహారం చెల్లించాలి, ఇవేమీ చెల్లించకుండా, అలాగే వివాహమైనటువంటి ఆడపిల్లలకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి, ప్యాకేజీ చెల్లిస్తామని చెప్పి భూసేకరణ చేసే సందర్భంలో జరిగినటువంటి అనేక గ్రామ సభలు అధికారులు హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళ గురించి ఏమీ చెప్పనటువంటి పరిస్థితి. అలాగే చాలామంది అర్హులు ఈవేళ 18 సంవత్సరాలు నిండినటువంటి అర్హులు చాలా ఈ గ్రామాల్లో ప్యాకేజీకి అర్హత పొంది ఉన్నారు. వారి గురించి మాట్లాడకుండా ఈవేళ సెప్టెంబర్ 27వ తేదీని ప్రజాభిప్రాయ సేకరణ ఎలా నిర్వహిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం నిర్వాసితులకి ఇవ్వవలసినటువంటి 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఇవ్వవలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి, అప్పటి వరకు సెప్టెంబర్ 27వ తేదీన జరపతలపెట్టే ప్రజాభిప్రాయ సేకరణ నిలుపుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈవేళ విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు, లాభాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు, 32 మంది బలిదానంతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంటు, 16,500 మంది రైతులు, 22,000 ఎకరాలు అతి తక్కువ ధరకి ఎకరం 1,200 రూపాయలకి ఎకరం ఇచ్చినటువంటి నిర్వాసితుల యొక్క త్యాగాలని ఈవేళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం హేళన చేసే పద్ధతిలో ఇక్కడ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. 32 మంది ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి మద్రాసు వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి ఫలితంగా 32 మంది ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఫలితంగా వేలాది మంది జైలు పాలైనటువంటి ఫలితంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముక్కలుగా చేసి అమ్మకానికి పెడుతుంటే
దాన్ని అడ్డుకోవడం చేతగానటువంటి కూటమి ప్రభుత్వం ఈవేళ నక్కపల్లిలో ఈ ఆర్సిలార్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ పెట్టి ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేస్తాం, ఇక్కడ వందలాది మంది వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బోటకు ప్రసారం చేస్తూ ఉన్నారు. అంటే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను మూసేసి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను మూసేసి, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఉద్యోగుల్ని ఇంటికి పంపించేసి, ఇక్కడ సుమారుగా 6,000 ఎకరాలు ఈ ఆర్సిలార్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్కి కేటాయింపు చేసి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందంటే ఏ విధంగా నమ్మగలమని చెప్పేసి మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడపలేకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తి నిప్పల్ స్టీల్ ప్లాంట్, ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా నడపగలరు, ఏ విధంగా లాభాలలో తీసుకురాగలడు, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించగలరు? అంటే ప్రభుత్వ రంగ సంస్థను మూసేసి భూములు మొత్తం మిట్టలకి కేటాయింపు చేసి రైతుల్ని దగా చేసి రైతులకి ఏమాత్రం ప్యాకేజీ సక్రంగా ఇవ్వకుండా ఈ రకంగా రైతాంగాన్ని ఒక పక్క మోసం చేస్తూ రెండో పక్క ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ మూసేసి ఈ నక్కపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఇదంతా నమ్మేది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే నక్కపల్లిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నక్కపల్లి ప్రాంతంలో ఇప్పుడు ఒక పక్క బల్క్ డ్రగ్స్ పేరు చెప్పి 1,270 ఎకరాలు, రెండోది ఈ ఆర్సిలార్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి 6,000 ఎకరాలు. ఈ రకంగా మొత్తం నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి భూములు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కార్పొరేట్ శక్తులకి, ప్రైవేటు పరిశ్రమలకి కేటాయింపులు చేసి ఇక్కడ అసలు రైతుల చేతిలో భూములు లేకుండా చేసి, వ్యవసాయమే లేకుండా చేసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడానికి ఈవేళ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. దీనికి వ్యతిరేకంగా నక్కపల్లి ప్రాంత రైతాంగం, మత్స్యకారులు, కూలీలు అందరూ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 27వ తేదీన ప్రభుత్వం తలపెట్టే ప్రజాభిప్రాయ సేకరణ నిలుపుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే 745 కుటుంబాలని ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తా ఉన్నారో వారందరికీ కూడా 25 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలని, వివాహమైనటువంటి ఆడపిల్లలకు ప్యాకేజీ ఇవ్వాలని, డీ ఫార్మ్ సాగు భూములో ఉన్నటువంటి చెట్లకు నష్టపరిహారం చెల్లించాలని, సాగు భూములకి నష్టపరిహారం చెల్లించాలని, ఇంకా ఎవరైతే అర్హత కలిగినటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ఉన్నారో వారందరూ కూడా ప్యాకేజీ చెల్లించాలని, ఆ విధంగా నిర్వాసితులు పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.